అల్లారి ముద్దుగా పెంచుకున్న కుమారుడే ఆ తండ్రి పాలిట కాలయముడయ్యాడు. కుటుంబ సభ్యులతో తండ్రి తరచూ గొడవ పడుతున్నాడని ఆ కొడుకు విచక్షణ కోల్పోయాడు. కారుతో తండ్రిని గుద్ది దారుణంగా హత్య చేశాడు. ఆ విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవుని తండాకు చెందిన జాటోతు తిరుపతి తాగుడుకు బానిసయ్యాడు. తాగుడుకు డబ్బులు కావాలని తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉండేవాడు. 4 రోజుల క్రితం తన భార్య అమీనా ఇంట్లో దాచిన 10,000 రూపాయలు తీసుకెళ్లాడు. ఈ నెల 2వ తేదీన మళ్లీ డబ్బులు కావాలని భార్య అమీనాతో గొడవకు దిగాడు. అయితే తండ్రి తిరుపతి డబ్బుల కోసం గొడవ పడుతున్న విషయాన్ని అమీనా తన కుమారుడు రాజేష్ కు ఫోన్ చేసి తెలిపింది. తల్లి అమీనా ఫోన్ చేయడంతో కొడుకు రాజేష్ కారులో ఇంటికొచ్చాడు. వస్తూనే ఇంటి ముందు తల్లితో తండ్రి తిరుపతి గొడవ పడుతున్న విషయాన్ని గమనించాడు. దాంతో విచక్షణ కోల్పోయిన రాజేష్ అదే కారుతో వేగంగా తండ్రిని ఢీకొట్టాడు. కొడుకు కారుతో ఢీకొట్టడంతో తిరుపతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్ లో తిరుపతిని ఆసుపత్రికి తరలించారు. కానీ తిరుపతి మార్గమధ్యంలోనే తన ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుపతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తిరుపతి సోదరుడు రాములు నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి మృతితో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.